హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు మన ఆంధ్ర స్టైల్లో నోరూరించే చేపల పులుసు చేద్దామా. అన్నంలో అలా వేడివేడి అన్నంలో వేడివేడి కూర వేసుకొని తింటూ ఉంటుంది. మరి ముందుగా మనం మార్కెట్ నుంచి చేపలు తెచ్చుకున్న చేపల్ని నీట్గా శుభ్రంగా తోముకుని దాన్ని ఉన్న పులుసంతా తోమి వాటర్ వేసి బాగా కడుక్కోవాలి. కడుక్కున్న దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. కొద్ది సాల్ట్, కొద్ది కల్లుప్పు వేసి కడుక్కోవాలి. ఒక 3 ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసి బాగా తిప్పుకొని మగ్గనివ్వాలి. అలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒకసారి గరిటె పెట్టి తిప్పుకోవాలి. అలా తిప్పుతూనే ఉండాలి. అలా తిప్పుతుంటే మనం కొద్దిగా కల్లుప్పు వేసుకుంటే అవి కొద్దిగా బాగా మగ్గి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. అందుకని కొద్దిగా 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. పక్కన ఒక గిన్నెలో తగినంత చింతపండు వేసుకుని 2 గ్లాసులు వాటర్ వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను చింతపండు వేసాను. ఆ చింతపండు చూసి మీరు కూడా వేసుకోవచ్చు. నా అయితే ఎక్కువ చేపలు కాబట్టి నేను అలా వేసుకున్నాను. మన ఉల్లిపాయల మీద ప్లేట్ పెట్టి క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఈలోపు మనం చేప ముక్కల మీద కల్లుప్పు వేసుకుని తగినంత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి 2 టేబుల్ స్పూన్ కానీ 3 టేబుల్ స్పూన్లు కానీ కారం వేసుకోవాలి. మేమంటే కొద్దిగా కోనసీమ కదండి, మాకు ఘాటు ఎక్కువ కావాలి. అందుకని నేను 4 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మేము కొద్దిగా కారం ఎక్కువ తింటామండి. మీరు కారం తక్కువ తింటే కొద్దిగా మీకు ఎన్ని సరిపడితే అన్ని వేసుకోండి. ఈలోపు ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. మూత తీసిన తర్వాత ఒకసారి గట్టితో తిప్పుకుని బాగా తిప్పుకోవాలండి. అవి బంగారం రంగులోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలు మనం దాంట్లో వేసేసుకోవాలండి. ఇంకోండి, నేను వేసేసుకున్నాను ముక్కలన్నీ. దాన్ని మనం కలపాలి కాబట్టి గట్టిగా తిప్పితే విరిగిపోతాయండి, ముక్కలు అయిపోతాయి. అందుకే ప్లేట్ పెట్టి ఒకసారి పైకి కిందకి లల్లగా ఫ్లిప్ చేశానండి. మీరు కూడా ఇలా చేసుకోండి. అప్పుడు ముక్కలు విరగకుండా ఉంటాయండి. నేను 2 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసాను. మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ 2 గ్లాస్ వాటర్, అంటే ముక్కలు నిండే వరకు నీళ్ళు వేసుకోవాలండి. నేను ఇందాక ఒక గ్లాసే వేసాను కదా, అది సరిపోలేదు. అందుకని ఇంకొక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచానండి. 10 మినిట్స్ తర్వాత ఇలా చూస్తే మనం ఇలాగా ఆయిల్ కట్ట మొత్తం ఇలా పైకి తేలుతుందండి. ఇందాక మనం చింతపండు రసం నానబెట్టుకున్నాం కదండి, ఆ రసాన్ని మనం ఇప్పుడు దాంట్లో వేసేసుకోవాలండి. ఇంకోటి చూడండి, అవి మొత్తం ఆయిల్ అలా పైకి తేలాలి. అప్పుడు చింతపండు వేసుకోవాలండి. చింతపండు పులుసు నేను ఒకసారి వేసానండి గ్లాస్ వాటర్ తోటి. మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్ వేసుకుని చింతపండులో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఆ రసం కూడా మళ్ళీ వేసానండి. సెకండ్ టైం అంటే పులుపు ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చండి. పులుపు ఎక్కువనే ఉంటేనే చేపల కూర మంచి రుచిగా ఉంటుందండి. అందుకే సెకండ్ టైం కూడా నేను వేసుకున్నాను. చూడండి, మొత్తం పాత్ర అంతా నిండిపోయింది వాటర్తో. ఒక్కసారి అలా మెల్లిగా తిప్పుకోవాలండి, ముక్కలు విడకుండా. అలా మెల్లిగా తిప్పుకొని మూత పెట్టి ఒక
5 మినిట్స్ 10 మినిట్స్ అలా ఉంచేసామండి. ఉంచేస్తే చూడండి ఇలాగా పైకి ఉడికిపోతుందండి. ఇంకా ఉడికిపోయి ఇలా పైకి ఆయిల్ పైకి తన్నేస్తుంది. అప్పుడు జీలకర్ర పేస్ట్ వేసుకోవాలండి. దాంట్లో జీలకర్ర పేస్ట్ వేసుకున్నాను అంటే మేము ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ మసాలాలని మేము పేస్ట్ చేసుకున్నామండి. మీ దగ్గర ఏం మసాలా ఉంటే జీలకర్ర ఉంటే వేసుకోండి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొళ్ళన్నీ వేయండి. నేను ఇంకో 2-3 స్పూన్స్ వేసుకున్నానండి. 2-3 స్పూన్స్ వేసుకున్నాను. వేసుకొని ఇలాగా ఒకసారి తిప్పుకున్నానండి. ఒకసారి తిప్పుకున్న తర్వాత ఇంకా మెల్లిగా తిప్పుకున్నానండి. బాగా కలుపుకోవాలి. ముక్కలు పట్టే వరకు తిప్పుకోవాలండి. బాగా తిప్పిన తర్వాత మూత పెట్టి క్లోజ్ చేసేయాలి. నేనైతే కొత్తిమీర కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి. ఆ కొత్తిమీర దాంట్లో వేసేసుకుని ఒక 5 మినిట్స్ స్టవ్ మీద నుంచి ఆఫ్ చేసేయాలండి. అంతేనండి, రుచికరమైన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ. అలా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుని తింటే ఉంటుందండి మాదిరి వేరే స్టైల్ అండి. చెప్తేనే నోరు ఊరిపోతుంది నాకు. Please subscribe, comment, like, share. Thanks for watching, guys.